తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. తిరుమల తిరుపతి వెళ్తున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే 3 నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ముఖ్యంగా సిఫారసు లేఖలపై ఆధారపడి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. మొదటగా జూలై నెల చూస్తే ఈ నెలలో 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అంతరాయం కలగనుంది. తిరుమల ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 14 కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సందర్భంగా, అలాగే జూలై 17న ఆనివార ఆస్థానం పర్వదినం కారణంగా, జూలై 19 ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద కార్యక్రమం నేపథ్యంలో, జూలై 29 జియర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే ఆగస్టు నెల విషయానికి వస్తే శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కారణంగా 2 రోజుల పాటు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్టు 22 పవిత్రోత్సవాలకు అంకురార్పణం, ఆగస్టు 24 పవిత్రాల సమర్పణ కార్యక్రమం ఉన్నందున వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు. ఇక మిగిలింది సెప్టెంబర్ నెల. ఈ నెలలో ఏటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీంతో ఈ నెలలో ఎక్కువ రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. సెప్టెంబర్ 8 బ్రహ్మోత్సవాల ముందు నిర్వహించే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా, సెప్టెంబర్ 14 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా, సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు ముందు రోజులలో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చి చెప్పింది. అయితే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పర్వదినాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యతనిచ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కావున తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు పైన పేర్కొన్నటువంటి ఇక్కడ చెప్పినటువంటి తేదీలను జాగ్రత్తగా గమనించి అనవసరంగా ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలంటూ టీటీడీ విజ్ఞప్తి చేసింది.